శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో కుజగ్రహము మే 11వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:47 స్వక్షేత్రమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తోంది. మీనరాశిలో ఉన్న కుజుడు మేషరాశిలోకి మారటం అంటే కుజుడి మేష సంక్రమణం జరగటం అనేది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 మేషరాశిలోకి వచ్చిన కుజుడు మళ్ళీ జూన్ 21వ తేదీ వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి వరకు కూడా కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. అంటే మే 11వ తేదీ నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకి అనుకూల ఫలితాలు ఇస్తాడు, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ద్వాదశ రాశులలో ఏ రాశుల వారికి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, ఏ రాశుల వారికి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు, అనుకూల ఫలితాలు పెరగటానికి వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో మే 11వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు ఈ కుజుడి మేష సంక్రమణం స్వక్షేత్ర సంక్రమణం అనేది ద్వాదశ రాశుల వారికి ఏ విషయాలలో ఎలాంటి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశుల వాళ్ళ సంపూర్ణ భవిష్యత్తు కుజుడి ట్రాన్సిట్ మీద అంటే కుజుడి సంచారంలో మార్పు మీద ఏ విధంగా ఆధారపడి ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి నవగ్రహాలలో కుజుడు మే 11వ తేదీ మేషరాశిలోకి రాగానే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది పంచమ స్థానంలో ఏర్పడుతుంది, అంటే 5వ స్థానంలో ఏర్పడుతుంది. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 5వ స్థానంలో కుజుడు ఉంటే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అంటే కుజుడి ట్రాన్సిట్ అనేది ధనుస్సు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది. ఎలాంటి వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందంటే ప్రధానంగా 5వ స్థానంలో ఉన్న కుజుడు ఏం చేస్తాడంటే స్నేహాల విషయంలో ఇబ్బందులు కలిగిస్తాడు. అంటే ఫ్రెండ్షిప్ల పరంగా రాంగ్ డైరెక్షన్లో వెళ్ళేలాగా ధనుసు రాశి వాళ్ళని చేస్తాడు. అంటే చెడు స్నేహాలు అవ్వటం, వాళ్ళ మార్గంలో వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా 5వ ఇంట్లో ఉన్న కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఫ్రెండ్స్ విషయంలో ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి ఆధిపత్యం తీసుకుంటే కుజుడు పంచమాధిపతి అయ్యాడు. ఎందుకంటే మేషంలో కుజుడు ఉన్నాడు, పంచమ స్థానంలో ఉన్నాడు, ఆ రాశికి అధిపతి కూడా కుజుడే కాబట్టి పంచమాధిపత్యం ధనుసు రాశి వాళ్ళకి వచ్చింది. అలాగే వ్యయాధిపత్యం వచ్చింది. వ్యయ రాశి అంటే వృశ్చిక రాశి. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు పంచమ వ్యయాధిపతి అయ్యాడు. పంచమ వ్యయాధిపతి అయ్యి పంచమంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఈ సమయంలో ఉంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళు ఖర్చుల విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దాంతో పాటుగా వ్యయస్థానాధిపతి అయ్యాడు కాబట్టి శత్రువులు పెరిగే అవకాశం ఉంటుంది. శత్రువుల విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. పైకి మంచిగా ఉంటూ వెనక వెన్నుపోటు పొడిచేవాళ్ళు ధనుస్సు రాశి వాళ్ళకి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో ఎక్కువగా ఉంటారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో, శత్రువుల విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే కుజుడు వ్యయాధిపతి అయ్యాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే పంచమాధిపతి అయ్యాడు కాబట్టి చిల్డ్రన్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. పంచమాధిపతి పంచమంలో ఉండటం కొంత అనుకూల ఫలితాలే ఇచ్చినప్పటికీ పంచమంలో ఉన్న కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి కొద్దిగా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, మొండితనంగా ప్రవర్తించడం, ఇలాంటివి కూడా ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి పిల్లల విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. క్రమశిక్షణతో వాళ్ళని చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు కాబట్టి మళ్ళీ దాని నుంచి బయటపడతారు, సన్మార్గంలోకి వస్తారు, పిల్లల పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. కేవలం ఫ్రెండ్షిప్ల విషయంలోనే ధనుసు రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఫ్రెండ్షిప్ల విషయంలో రాంగ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు, వ్యసనాల వైపు వెళ్ళకూడదు. ఎందుకంటే పంచమంలో కుజుడు ఉన్నప్పుడు వ్యసనాల వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. అంటే ఫ్రెండ్స్ అలా కనెక్ట్ అవుతారు. ఆ వ్యసనాల వైపు వెళ్లకుండా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ప్రణాళిక అంటే స్కెచ్ వేసుకుంటారు, ఆ స్కెచ్ పరంగా జరగవు, అనుకున్న స్కెచ్కి ఆపోజిట్గా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా నిరుత్సాహపడకుండా మళ్ళీ మీరు పనిని ప్రారంభించి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే
ధనుస్సు రాశి వాళ్ళకి పంచమంలో ఉన్న కుజుడు, అది మేషం స్వక్షేత్రం కాబట్టి పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు కాబట్టి పెద్దగా ప్రాబ్లమ్స్ ఏం లేకపోయినా శత్రువుల విషయంలో, ఖర్చుల విషయంలో కేర్ఫుల్గా ఉంటూ, చిల్డ్రన్ని క్రమశిక్షణలో చూసుకుంటూ, రాంగ్ డైరెక్షన్లో ఫ్రెండ్షిప్లు చేయకుండా జాగ్రత్త పడితే ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది పెద్దగా ఇబ్బందులేవి ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేయదు. ఉన్న చిన్న చిన్న ఇబ్బందుల నుంచి బయటపడటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. మే 11వ తేదీ మధ్యాహ్నం 12:47 నవగ్రహాలలో కుజుడు మీనరాశిలో నుంచి మేషరాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మేష సంక్రమణం జరగగానే, ఈ కుజుడి మేష సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. మళ్ళీ కుజుడి సంచారంలో మార్పు జూన్ 21వ తేదీ జరుగుతుంది. జూన్ 21వ తేదీ మేషరాశిలో ఉన్న కుజుడు వృషభ రాశిలోకి వస్తాడు. అంటే మే 11 నుంచి జూన్ 20 వరకు కుజుడు మేషరాశిలోనే ఉంటాడు. మే 11 నుంచి జూన్ 20 వరకు మేషరాశిలో ఉన్న కుజుడు ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు కాబట్టి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు కాబట్టి, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు ఇచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఈ సమయంలో వచ్చే మంగళవారాలు కుజుడికి సంబంధించిన కొన్ని సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోవాలి. వాటిల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, మంగళవారం పూట ఏ రాశి వాళ్ళైనా సరే కొన్ని ఎరుపు రంగు పుష్పాలు నీళ్ళల్లో వేసి ఉసిరిక పొడి కొద్దిగా నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి. అలా స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు కూడా ఓం అం అంగారకాయ నమః అనే కుజ మంత్రాన్ని 7 సార్లు చదువుకుంటూ ఎర్ర పుష్పాలు, ఉసిరిక పొడి కలిపి నీళ్లతో స్నానం చేయండి. అలాగే స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాత దగ్గరలో ఉంటే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. కందులు లేకపోతే కందిపప్పు అయినా సరే బాగా నానబెట్టినవి కొద్దిగా బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. ఆవు అందుబాటులో లేకపోతే కేజింబావు కందులు లేదా కందిపప్పు ఎర్ర వస్త్రంలో కట్టి దగ్గరలో ఉన్న దేవాలయంలో పంతులు గారికి దానం ఇవ్వండి. అది కూడా ఎప్పుడు ఇవ్వాలి? మంగళవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కుజహోర ఉన్న సమయంలో ఇవ్వాలి. అలా ఇస్తే గనక కుజుడి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి, అనుకూల ఫలితాలు పెరుగుతాయి. కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం, 9 అంకి ఇష్టం, ఎరుపు రంగు ఇష్టం. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు స్నానం చేశాక ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో దీపం పెట్టాలి. ఆ దీపం ఎలా పెట్టాలి? ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. ఎందుకంటే దక్షిణం కుజుడికి ఇష్టం, 9 అంకె కుజుడికి ఇష్టం, ఎరుపు కుజుడికి ఇష్టం కాబట్టి ఒత్తులకు మొత్తం కుంకుమ రాస్తే ఎర్రగా అవుతాయి. అలాంటి 9 ఎర్ర ఒత్తులు తీసుకొని కలిపి ఒక ఒత్తిగా చేసి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసిన దాన్ని దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. అలాగే మంగళవారం ఉపవాసం ఉంటే కూడా మంచిది. ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు తినండి. దానివల్ల కూడా కుజుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఎద్దుకు బెల్లం తినిపిస్తే కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎవరైనా దగ్గరలో వృషభాలు, ఎద్దులు ఉన్న వాళ్ళు ఎద్దుకు బెల్లం కానీ, బెల్లంతో చేసిన పదార్థాలు కానీ తినిపించండి. దానివల్ల కూడా ఈ కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి 2 అధిష్టాన దైవాలు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే మంచిది, లేదా నరసింహస్వామి ఆలయానికి వెళితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకొని ఆలయంలో ఒక 6 ప్రదక్షిణలు చేస్తే కుజుడు తొందరగా అనుగ్రహిస్తాడు. కుజుడి ట్రాన్సిట్ ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. లేదా నరసింహస్వామి ఆలయం ఉంటే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో నరసింహస్వామికి అర్చన చేయించుకొని నరసింహస్వామి ఆలయంలో ప్రదక్షిణలు చేసినా కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. అలాగే మనకి బగళాముఖి అమ్మవారు అని ఉంటుంది. చాలా శక్తివంతమైన అమ్మవారు. శత్రుబాధలు పోగొడుతుంది, దృష్టి దోషాలు పోగొడుతుంది, బ్లాక్ మ్యాజిక్లు పోగొడుతుంది, భయంకరమైన ఎదుటి వాళ్ళ ఏడుపు పోగొడుతుంది, ప్రాపర్టీస్ పరంగా బెనిఫిట్స్ ఇస్తుంది. ఆ బగళాముఖి అమ్మవారు కూడా నవగ్రహాల్లో కుజుడికి అంతరిక్ష అధిదేవత. అందుకే మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం వినండి. చదవగలిగితే చదవండి, చదవలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే మంగళవారాలు బగళాముఖి స్తోత్రం విన్నా కూడా కుజుడు బ్రహ్మాండంగా యాక్టివేట్ అవుతాడు.
కుజుడి ట్రాన్సిట్ అనేది ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుంది. అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోలేని వాళ్ళు ఓం అంగారకాయ నమః ఈ సమయంలో వచ్చే మంగళవారాలు ఈ చిన్న మంత్రాన్ని ఎల్లప్పుడూ మనసులో స్మరించుకుంటూ ఉంటే కుజుడి ట్రాన్సిట్ వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. ఒకవేళ అధిష్టాన దైవాల మంత్రం చదవాలనుకుంటే సుబ్రహ్మణ్య మంత్రం ఓం స్కందాయ నమః లేదా నరసింహస్వామి మంత్రం ఓం నమో నారసింహాయ, వీటిలో ఏ చదివినా కూడా కుజుడి ట్రాన్సిట్ సంపూర్ణంగా అనుకూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మే 11 నుంచి జూన్ 20 మధ్యలో వచ్చే మంగళవారాలు ఈ పరిహారాలు చేసుకోండి. కుజుడి ట్రాన్సిట్ వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు పూర్తిగా అనుకూల ఫలితాలనే పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులు, ఆ ట్రాన్సిట్ చేంజ్ వల్ల వచ్చే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.